ఏంట్రా పొద్దుటేలా అపశకునంగా? అయ్యయ్యో. అయ్యో సార్ పశువు. నన్నే పశువు అంటావా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు. ఇక మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి వీల్లేదు. నువ్వు వదిలే, నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతా. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. నాతో కాదు, అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకట్రామ్, ఎస్, వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వుండ్రా. పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే ఉంటారు. సరే, నీకండి ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా? ఇక్కడ పశువులు కట్టడం కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి ఇచ్చేసిగా.